verse 23. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసు ప్రభు నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకై మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. మీ ప్రేమను వర్ణించడానికి వీలు కాదు. అసమానమైనది, అద్వితీయమైనది, అతి శ్రేష్టమైనది, అమోఘమైనది. అలాంటి ప్రేమను మేము ఎరిగి ప్రేమ ద్వారా కలిగే రక్షణను స్వీకరించినట్లు కాలము సంపూర్ణమైనప్పుడు మమ్మను కూడా ఏర్పాట్లోనికి తీసుకుని వచ్చుట కొరకై శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను బట్టి, దహన బలిని బట్టి, యాగమును బట్టి పాపపు మానవ జాతికి ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రాలు. ఈ రాత్రి సమీప దూర ప్రాంతాల నుండి ఈ గుడి కొరకు వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. ఈ దైవోపదేశం కూడా మాకు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ఒక్కరు ఖాళీగా ముఖం చిన్నబుచ్చుకొని యేసుని నిరాకరించి వెళ్ళిపోకుండానట్లు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారి కళ్ళెదుట ప్రదర్శించబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఆ కార్యక్రమాలు చూసుకునే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా త్వరపెట్టి తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నా. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచమని ప్రార్థిస్తున్నా. ఈ ప్రెమిసెస్ ఎవరు ఇచ్చినారు వారిని మీరు ఆశీర్వదించి దీవించుము. వారికి ప్రతిఫలం బహుమానం దయచేయండి. ఏర్పాట్లు చూసుకునేవారు, సహాయం చేసేవారు, ఆ విభాగాలలో పనిచేస్తున్న వారందరినీ మీరు ఆశీర్వదించు. రక్షణ చేత రక్షణ లేని వారిని అలంకరింప చేయమని ఈ రాత్రి కొంతమంది అయినా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినట్లు సహాయం ఇచ్చి రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినట్లు వీలు కల్పించు. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మానవ చరిత్రలో బైబిల్ ప్రకారము 5 గంభీరమైన ప్రకటనలు చేయబడ్డాయి. ఈ 5 అసమానమైన ప్రకటనలే, 5 ఆశ్చర్యకరమైన ప్రకటనలే, 5 అవసరమైన ప్రకటనలే, 5 అద్వితీయమైన ప్రకటనలే, 5 అతి శ్రేష్టమైన ప్రకటనలే, 5 ఆత్మ సంబంధమైన ప్రకటనలే. దాంట్లో మొదటిది యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రకటన, అనౌన్స్మెంట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లూకా సువార్త 2:10-11 మనం చూస్తాం. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణం అందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిష్యు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ప్రపంచ మానవ కోటికి అవసరమైన మొదటి సార్వత్రికమైన ప్రకటన, యూనివర్సల్ అనౌన్స్మెంట్, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పుట్టుక. రెండవది ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క మరణము సార్వత్రికమైన ప్రకటన చేయబడుతూ వచ్చింది. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనములో
యేసు ప్రభు శిలువలో వేలాడదీయబడి ఇలాగన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఒక మానవుడు తన ప్రాణాన్ని అప్పగించడం అనేది ఎరగకపోయినా దైవ మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని ఎలాగ అప్పగించున్నా ఉన్నాడు ఎరిగి అప్పగించిన సంగతి సార్వత్రికమైన ప్రకటన. మూడవది, ద అనౌన్స్మెంట్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, యేసు ప్రభు యొక్క పునరుత్థాన ప్రకటన. లూకా సువార్త 24:6 రాయబడింది, హి ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అదే మత్తయి సువార్త 28 కూడా చెప్పబడింది, హి ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము కూడా అశేషమైన సార్వత్రిక మానవ కోటికి ఒక గంభీరమైన ప్రకటన. నాలుగవది, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రెండవసారి రాబోతున్న రాకడను గురించి ప్రకటన 1:7 చెప్పబడింది. ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బిహోల్డ్ ఐ విల్ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇది 4వ ప్రకటన. 5వది, ఆఖరిది, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఆ కింద వచనాల్లో చూస్తే, సర్వాధికారి అయిన దేవుడు ఏలుచున్నాడు. ద లార్డ్ గాడ్ రైనెత్. ఆయన మానవాకారాన్ని భూమి మీద జన్మించి దేవుడుగా సింహాసనం మీద రాజ్యం వెళ్ళేది. ఈ 5 సార్వత్రిక ప్రకటనలో మానవ కోటికి చాలా ప్రాముఖ్యమైనవి, శ్రేష్టమైనవి. దాంట్లో ఈ దినము రేపు ఒక ప్రకటన గురించి మేము తెలియచేస్తున్నాం. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క మరణము మానవ జాతికి అవసరమా? ఒక మరణాన్ని గురించి మానవుడు మాట్లాడగలడా? ఒక మరణం మానవ జీవితానికి మంచిదా, శుభమా, అశుభమా? మరణం మానవ జీవితానికి క్షేమమా, క్షామమా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు పదే పదే మన మనసులో దొర్లుతూ ఉంటాయి. అయితే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మరణాన్ని గురించి మొట్టమొదటిసారి తన నోటి నుండే ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. ఆ మరణం ఎలాంటిదో కూడా ప్రకటించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. ఆ మరణ ప్రభావం ఏంటో తెలియచేయటానికి ముందుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసు యొక్క మరణం మానవ కోటికి జీవాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. ఏమా మరణం యొక్క విశిష్టత? దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి ఎందుకు మరణించాలా? దేవుడుగానే ఉంటే పరలోక రాజ్యంలో సరిపోదా? దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి ఎందుకు దిగి రావాలా? బైబిల్ సెలవిస్తుంది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి తలంపుల్లోని ఊహలన్నయు కేవలము చెడ్డవని ఎల్లప్పుడూ దేవుడు సూచెను. పాపాత్ముడైన మానవుడు పడి చెడిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తూ వినాశనకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు, జీవితాన్ని భంగం చేసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో లోకం వైపు పరుగులు తీస్తున్న మానవుణ్ణి పాప క్షమాపణ చేత ఆశీర్వదించి హృదయాన్ని శుద్ధీకరించి పరిశుద్ధునిగా చేసి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలనే గొప్ప సంకల్పముతో దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అసలు దేవుడు ఏంటి? మానవుడికి భూమి మీదకి దిగి రావడం ఏంటి? మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడా? మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎప్పుడు వీలవుతుంది? సాధారణంగా మనుషుడు అనుకుంటాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళగలను. ఒక మానవుడు ఇంకొక మానవుని దగ్గరికి, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటేనే, ఒక కలెక్టర్ గారిదో, ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. వారిని కలవాలని వెళ్ళినప్పుడు బహుశా కలవడం చాలా సందర్భాల్లో కుదరకపోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళు కలవాలనే ఆశ కూడా మనం కోల్పోయి నిరాశలోనికి జారిపోతూ ఉంటాం. మరి మనుషుడు దేవుణ్ణి కలవలేడా? మనుషుడు దేవుణ్ణి దర్శించలేడా? 1967వ సంవత్సరం అనుకుంటా మనుషుడు మొట్టమొదట చంద్రమండలం మీద కాలు పెట్టాడు. అమెరికా దేశంలోని నాసా నుండి వారు అంతరిక్ష నౌకను ప్రయోగిస్తే అక్కడ కాలు పెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్. ఆ ఇద్దరు కాలు పెట్టినప్పుడు చంద్రమండలం మీద ఒక మనుషుడు కాలు పెట్టడానికి అంత సమయం అయితే,
ఇంకా మన భారతదేశంలో మనం అందరం కాలు పెట్టాలంటే చంద్రమండలం మీద ఎప్పుడు సమయం కావాలా? దేవుడు చేసిన సార్వత్రికమైన సృష్టిలో సౌర కుటుంబం ఒక చిన్న అణవంత సౌర కుటుంబంలో ఉన్న చంద్రుడు సామాన్యమైన చంద్రుని దగ్గర కాలబెట్టడానికే అన్ని సంవత్సరాలు తీసుకుంటే, ఇంకా మనం ఆ ప్రయత్నంలోనికి రాకుండా ఉంటే చంద్రమండలము సృజించిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర చేరి ఆయన దర్శించడం మానవుని తరం అవుతుందా? అందుకే మానవుడు దేవుణ్ణి చేరుకోవడం దుస్సాధ్యం. చూడండి, మన దగ్గర ఏదైనా కొద్దిగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఒకవేళ హైదరాబాద్కి వెళ్ళాలా, ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే కొన్ని డబ్బులు ఉండాలా, కొంత టైం ఉండాలా, కొంత భాష కూడా వచ్చిండాలా. అలాగే ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలా, ఇంకా ఎక్కువ భాష రావాలా, ఇంకా ఎక్కువ తెలివి ఉండాలా. ఢిల్లీ కాకుండా అమెరికాకి వెళ్ళాలనుకోండి, ఇంకా ఎక్కువ డబ్బులు ఉండాలా, ఇంకా ఎక్కువ పరిచయం ఉండాలా. ఈ భూమి మీదే ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి వెళ్ళటానికి ఇంత అవసరమైతే, భూమి మీద ఉన్న మానవుడు పరలోక రాజ్యంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎంత అవసరం? ఇది సాధ్యమయ్యే పని అంటారా? ఇది సాధ్యం కాదు కనుక దేవుడే మానవాకారాన మానవుని మధ్యలోనికి దిగి వచ్చినాడు. దాన్నే క్రిస్మస్ అనే పర్వదినంగా, పండుగగా మానవ భక్త కోటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. దేవుడు మనుషుడిగా ఎందుకు రావాలా? మనుషుడిగానే ఉంటే సరిపోలేదా? దేవుడిగానే అక్కడే ఉంటే సరిపోలేదా? అదొక ఊరు, ఆ ఊర్లో తండ్రి కుమారుడు ఉన్నారు. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. ఇలాగ వీకెండ్ శని ఆదివారాలు సెలవు వచ్చినప్పుడు వాళ్ళ అంతా అన్నాడు, నాన్న మన ఇంట్లో చాలా ఎలకల బాధ, ర్యాట్స్ ఎక్కువైపోయింది, కొన్ని పుస్తకాలు తినేస్తున్నాయి, బట్టలు కూడా తినేస్తున్నాయి, డబ్బులు కూడా కొట్టేస్తున్నాయి, అందుకే సంతకెళ్ళి ఎలకల మందు తీసుకొని వస్తా అన్నాడు. సరే తీసుకురారా అన్నాడు. సంతకెళ్ళాడు. ఎలకల మందు విస్తారంగా సంతలో దొరుకుతుంది కదా, తీసుకుని వచ్చినాడు. సరదాగా ఎలకలు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో రంధ్రాలు తెలుసు కదా, అక్కడ ఎలకల మందు అన్నంలో కలిపేసి అక్కడ పెట్టేసాడు. విచిత్రం ఏంటంటే ఎలకలు మనకంటే చాలా తెలివైనవి. పిల్లి ఉంటే ఎలక బయటికి పొరపాటు కూడా రాదు, కుక్కలు ఉంటే ఎలకలు బయటికి పొరపాటు కూడా రాదు, మందు పెడితే అది పొరపాటు కూడా వాసన చూస్తాయి. అందుకే మనకి ఇంజక్షన్ వేయాలంటే మొదటి ఎలకలకి వేసి సక్సెస్ అయితేనే మనకి వేస్తారు. వ్యాక్సిన్ కూడా కరోనాది మొదటి ఎలకలకి వేసిన తర్వాత సక్సెస్ అయినందుకే మనకి వేసారు. ఏదైనా మొదటి ఎలకల మీద ప్రయోగం చేస్తారు. కారణం ఏంటంటే మనకి ఎలకలకి చాలా అవినాభావ సంబంధం ఉందని, కోతులకు మాత్రం చేయరు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఎలకల మందు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ ఎలకలు ఉంటాయో, రంధ్రాలు ఉంటాయో అక్కడ పెట్టాడు. ఎలకలు అస్సలు బయటికి రాలేదు ఆ రోజు. పైపెచ్చి ఏం జరిగిందంటే తన ఊహించని జరిగింది. వాళ్ళ ఇంట్లో చీమలు వరుసగా క్రమము తప్పకుండా ఎక్కడ మందు పెట్టారో అక్కడికి వచ్చి అన్నం తింటూనే చచ్చిపోతున్నా. వరుసగా మందు వస్తూనే ఉంది, లైన్ వరుసలు వస్తుంది కదా. అయ్యో చీమలు చనిపోతున్నాయి ఏంటి, నేను పెట్టింది ఎలకల మంద కదా, ఎలకల కొరకు పెడితే చీమలు వచ్చేస్తున్నాయి, చనిపోతున్నాయి ఏంటి అని చీమలు వచ్చి ఆ మందు తినకుండా ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ అవి నీళ్లు పోస్తూ ఉంటే పైనుండి గోడ పైనుండి వస్తాయి, అక్కడి నుండి తీసేస్తుంటే ఇంకొక దగ్గర నుండి వస్తాయి. మొత్తానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభువారు దేవుడై ఉండి మానవుడిగా ఈ భూమి దగ్గర దిగి వచ్చినాడు. ఆయన దైవ మానవుడు, ఆయన దేవుడే మానవుడిగా వచ్చినాడు. మనుషుల పాప క్షమాపణ కొరకై దేవుడే మానవాకారాన ఈ భూమి మీదకి దిగివచ్చి పాపం లేనివాడిగా జన్మించి పాపం లేనివాడిగా జీవించి పాపములన్నీ మోసుకుంటూ కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం అసమానమైనది, అద్వితీయమైనది. అది అప్పటికప్పుడే జరిగింది కాదు, అది ప్రవచనాత్మకమైనది. ఆయన శిలువ వేయబట్టడానికి ఏ నేరము చేయలేదు. ఆ దినాల్లో రోమీలు ఒక కాడుగట్టిన నేరస్తునికి విధించే పరాకాష్ట శిక్ష శిలువ. శిలువ మరణానికి సంకేతం. అదొక ఊరు, బహుశా పెద్ద పట్టణం అనుకుంటా. ఆ పట్టణంలో క్రైస్తవులంతా చేరి క్రైస్తవులు అని తెలియటానికి ఒక ఎంబ్లం, ఒక చిహ్నం పెట్టాలా. ఏం చిహ్నం పెట్టాలా అని ఆలోచించడానికి ఆరంభిస్తే
రకరకాల మనుషులు రకరకాల చిహ్నాలు సలహాల రూపంలో వెల్లడి చేసినారు. దాంట్లో మొదటిది ఏంటంటే, యేసు ప్రభు జన్మించిన తర్వాత పశువుల తొట్టులో పరండు పెట్టాడు కదా, కనుక పశువుల తొట్టు ఒకటి తయారు చేస్తే బహుశా వీరు క్రైస్తవులని తెలుస్తుంది అన్నారు. రెండవది కొంతమంది అన్నారు, అది బాగాలేదు, కానీ యేసు ప్రభు పరిచర్యకు రాకమునుపు కొంతకాలం వడ్రంగి పని చేశాడు కదా, కార్పెంటర్స్ డెస్క్, ఆ వడ్రంగి పని చేసింది ఒకటి పెడితే బాగుంటుంది అని అన్నారు. ఇది కూడా బాగలేదు అని అన్నారు. ఇంకా కొంతమంది అన్నారు, యేసు ప్రభు వారు పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయా సందర్భాల్లో దోణిలో సముద్రం మీద వాక్యం ప్రకటించినాడు కదా, కనుక ఒక దోణి వేసి క్రైస్తవ చిహ్నం ఇదే అని అంటే బాగుంటుంది అన్నారు. అది బాగాలేదు అన్నారు. కొంతమంది అన్నారు, ఇలా కాదు, ఆయన గొర్రెలు మంచి కాపరి అన్నాడు కదా, ఆయన భుజాల మీద ఒక గొర్రె మోసుకున్నట్లేస్తే ఇది బాగుంటుంది అన్నారు. ఇంకా ఐదవది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు కనుక ఆ సిలువ మీద ఒక వ్యక్తి వేలాడదీయబడినట్లు పెడితే బాగుంటుంది అన్నారు. ఆ తర్వాత చరిత్ర నాకంటే మీకు బాగా పరిచయము. ఈ 5 చిహ్నాల్లో మొదటి 4 చిహ్నాలు నిరాకరించింది. 5వ చిహ్నాన్ని క్రైస్తవ లోకం ఎన్నుకుంది, అదే సిలువ. ఎవరైనా మానాన్ని ఎన్నుకుంటారా? ఎవరైనా మానాన్ని ఎన్నుకుంటారు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో సిలువ అని కనిపిస్తే ఏ జ్ఞాపకం చేస్తుంది? క్రైస్తవుడిని జ్ఞాపకం చేస్తుంది, క్రీస్తుని జ్ఞాపకం చేస్తుంది. ఆ క్రీస్తు ఆ సిలువ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మరణించడానికి వెళ్ళాడు. మనందరికి బాగా పరిచయం కదా, మనమంతా భూమి మీద ఎందుకు పుట్టాం? బహుశా ఒక్కొక్క ఉద్దేశంతో పుట్టినామని అనుకుంటాం. చదువుకోవటానికి పుట్టాను, మంచి పని చేసుకోవటానికి పుట్టాను, లేకపోతే రకరకాల గొప్ప కార్యాలు జరిగించడానికి పుట్టాను, ఒక రాజకీయ నాయకుడు కావాలని పుట్టాను, ఒక డాక్టర్, ఒక యాక్టర్ కావాలని పుట్టాను అని అనుకుంటాం. అందుకనే మన ఆయుష్ను వీలైనంత దాకా ఎక్కువగా పొడిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో ఉంటే మన అమ్మమ్మో నాయనమ్మో ఎవరో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ పడక మీదే ఉంటారు. వాళ్ళు ఎక్కువ కాలం బతికినా కూడా ఏమి సహాయం చేయలేరు. వాళ్ళకు కూడా పడక మీద నుండి లేచి వాళ్ళ పని చేసుకోలేరు. తొందరగానే లోకాన్ని ఇచ్చిపెడతారండి, మీరు సిద్ధపడండి అని చెప్తూ ఉంటారు. అది నెల కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. మనుషుని యొక్క ఆయుష్ ఎంత అస్థిరంగా ఉందో జ్ఞాపకం చేయబడుతుంది. అంటే మనుష్యుడు తన జీవితాన్ని ఏమీ మంచి చేయకపోయినా, తన వల్ల ఏమీ ఉపయోగం లేకపోయినా కొంతకాలం పెంచుకోవాలని కోరుతాడు. కారణం ఏంటంటే, మనిషికి ప్రాణం అంటే తీపి, ఆశ, జీవితం అంటే మక్కువ. ఆ జీవితంలో ఏం సాధిస్తాడో తెలియదు, కానీ ఎందుకో భూమి మీద నివసించాలన్న ఆశ ప్రగాఢంగా ఉంది. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో తెలుసా? జీసస్ ఈజ్ బోర్న్ టు డై, వీఆర్ ఆల్ బోర్న్ టు లివ్. మనమందరము బ్రతకటానికి పుట్టాము. యేసొక్కడే చనిపోవటానికి భూమి మీదకి జన్మించినాడు. అందుకే యేసు అసమానమైన చరిత్ర ప్రేమ కలిగిన వాడు. ఆ కారణాన మానవుని యొక్క పాపాన్ని భరించుట కొరకై ఆయన మరణం అనుభవించాల్సిందే. అది శిలువ మరణం, సామాన్యమైన మరణం కాదు. శిలువ మరణం కఠోరమైనది, శిలువ మరణం నిర్దయమైనది, శిలువ మరణం కష్టమైనది. శిలువ మరణాన్ని మానవుడు ఊహించలేడు. అంత కఠోరమైన శిక్షను దేవుడు మనుషుని కొరకు భరించాల్సిన అవసరం ఏముంది? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. బైబిల్ సెలవిస్తుంది, రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకనూ శత్రులమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. యేసు ప్రభు వారు చనిపోవటానికి భూమి మీదకి వచ్చినాడు. అది సామాన్యమైన మరణం కాదు, అది అసాధారణమైన శిలువ మరణం. శిలువ యేసుక్రీస్తు ప్రభు వారు పాపం చేసిన దాన్ని బట్టి పోలేదు, నిర్దోషి. అందుకనే బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు వారిని బహుశా గురువారం రోజు రాత్రి ఆ దినాల్లో రోమా అధికారి అయిన పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు.
మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని, నిర్దోషంగా ఉన్న వ్యక్తిని, దోషిగా పరిగణించిన వ్యక్తిని రాత్రిపూట కోర్టులో ప్రవేశపెట్టేది వినింటారా? ఇది చాలా అరుదుగా జరుగుతుంది. పైపెచ్చు రాత్రికి రాత్రే ఆ వ్యక్తి దోషాన్ని తీర్చి తీర్పు తీర్చేది ఎప్పుడైనా ఏ దేశ చరిత్రలోనైనా విన్నారా? ఎంత కరడుగట్టిన పాపాలు చేసినా, ఎంత నీచమైన కార్యాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా ఆ వ్యక్తి నేను నిర్దోషినని రుజువుపరచుకోవటానికి ఆయనకి చాలా అవకాశాలు ఇస్తారు. ఆయన పక్షాన వాదించడానికి ఉత్తరవాదులు, లాయర్స్, అడ్వకేట్స్ కూడా వస్తారు. వాయిదాలు పడుతూనే ఉంటాయి, కేసు వాయిదాలు పడుతూనే ఉంటాయి. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, కోర్టుకు పోయేదానికంటే కాటికి పోయేది మేలని. వాయిదాలు పడుతూనే ఉంటాయి. ఎందుకంటే వాయిదాల వల్ల ఏమైనా మారతారేమో అని. మారలేదు. కానీ ఒకే ఒక్కడికి, యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే రాత్రికి రాత్రే తీర్పు తీర్చినారు. ఆయన నిర్దోషం చెప్పుకోవటానికి అవకాశమే లేదు. రాత్రికి రాత్రే ఆ తీర్పు తీర్చి ఉదయాన్నే ఆయన సిలువ వేయటానికి అవసరమేముంది? ఒక రోజు ఆలస్యమైతే, ఒక వారం ఆలస్యమైతే, ఒక మాసం ఆలస్యమైతే, ఒక సంవత్సరం ఆలస్యమైతే ఒరిగిపోదు కదా. కానీ మానవ జాతి దేవుని ప్రేమించి దేవుణ్ణి సిలువకు వెళ్లకుండా ఆపాలని ప్రయత్నం చేయకపోగా ఆ యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించడానికి మాకుమ్మడిగా ఒంటికాల మీద లేచి ఆ రాత్రి నిద్ర పట్టకుండా వారు తీర్పు కావాలని కోరారు. అందుకే పిలాతు ఎదుట యేసు నుంచినప్పుడు బైబిల్లో మనం చూస్తాం, పిలాతు భార్య ఆ రాత్రి బహుశా నిద్రపోలేదేమో, లేదా కొద్దిసేపు అలాగే నిద్రపోయినట్టు అనిపించిందేమో. ఆమె రాత్రి ఒక కలగనింది, యేసు ప్రభు నిర్దోషం తెలిసింది. అందుకనే చీటీ రాసింది. ఆ చీటీ బహుశా వాళ్ళ అటెండర్తో సంస్థానం లేదా జడ్జిమెంట్ సీట్ దగ్గరికి పంపించింది. మీరు ఊహిస్తారా ఏ భార్య అయినా ఒక జడ్జి దగ్గరికి చీట్ రాసి పంపించడం అనేది జరుగుతుందా? ఇట్స్ నాట్ లీగల్. అది అలాగే చేయటానికి వీలు లేదు. ప్రపంచ చరిత్రలో ఒకే ఒక జడ్జి భార్య మాత్రమే ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని చీటీ రాసి ధైర్యంగా పంపించగలిగింది. ఇది ఒకవేళ ఏదైనా మాట్లాడుకోవాలంటే భార్య భర్తలు ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ జడ్జి స్థానంలో ఉన్నప్పుడు ఏ భార్య కానీ, తనకు సంబంధించిన అధికారులు కానీ, బంధువులు కానీ, పొరుగువారు కానీ ఎవరు వచ్చి ఆ జడ్జిని ప్రభావితం చేయటానికి వీలు లేదు. అది రాజ్యాంగం. అయితే ఇక్కడ భార్య ఎంత సాహసం చేసిందంటే, తన ప్రాణాలు పెట్టైనా సరే, ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన నిర్దోషిని యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని కాపాడాలని 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక స్త్రీ ప్రయత్నం చేసింది. ఆమె పేరే పిలాతు భార్య. ఎందుకు ఆమె పేరు పరిశుద్ధాత్మ రాయలేదు? రాసింటే బహుశా చాలా మంది స్త్రీలు బిడ్డలు కన్న తర్వాత, ముఖ్యంగా అమ్మాయిని కంటే అదే పేరే పెట్టాలని అనుకున్నాం, కానీ అది కార్యరూపంలో దాల్చలేదు. అలాంటి వీర వనితల ద్వారా క్రైస్తవ సమాజం ఎంతో నేర్చుకోవాల్సిందని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. బహుశా మీరు ఊహించండి, ఇలాగా సింహాసనం దగ్గర లేదా న్యాయపీఠం దగ్గర జడ్జి పిలాతు కూర్చొని ఉంటే వాళ్ళ అటెండర్ వచ్చి ఒక చీటీ తీసుకుని వస్తే, ఏంటయ్యా ఈ చీటీ అంటే, మేడం పంపించింది సార్ అని అంటే, ఇప్పుడేంటి మేడం పంపించేది రాత్రిపూట? బహుశా ఆయన చీటీ చదవక మునుపు ఏమనుకుని ఉంటాడు? ఏమైనా భార్యకు బాగాలేదేమో, గుడెనొప్పి వచ్చిందేమో, చావు బతుకుల మధ్యలోనే ఉందేమో, ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉందేమో, బహుశా రకరకాల ఆలోచించుంటాడేమో. ఆ చీటీ చదివిన తర్వాత యేసు నిర్దోషి, ఆయన జోలికి వెళ్ళొద్దు. భర్తను రాత్రిపూట యేసుక్రీస్తు ప్రభువును దోషిని ప్రకటించవద్దని ప్రాధేయపడిన స్త్రీ వీరవనిత పిలాతు భార్య. అందుకే పిలాతుకు పాత్ర తిప్పించి పాత్రలో నీళ్లు పోసి చేతులు కడుక్కొని, ఈయన విషయము నేను నిర్దోషిని, ఆ రక్తాపరాధము నా మీద ఉండకుండానుగాక. అప్పుడు చేరి వచ్చిన ప్రజలంతా అన్నారు, మా మీదను మా పిల్లల మీదను ఈ దోషం ఉండునుగాక. మనుషుడు దేవుణ్ణి చంపి దేవుని యొక్క రక్తాన్ని దోషభరితమైనదిగా తన మీద ఉంచుకోవటానికి ఇష్టపడ్డాడు, కానీ ఆ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడలేదు. ఎంత విషాదకరమైన సంగతి. మనుషుని యొక్క హృదయం ఈ దినాన ఎలా ప్రభావితం చేయబడిందంటే, దేవుడి దగ్గరికి వస్తున్నట్లే అనిపిస్తున్నాడు, కానీ దేవునికి చాలా దూరంగా ప్రయాణం చేస్తున్నట్లే ఉన్నాడు. అదే మనుషుని యొక్క ఘోరమైన స్థితి. పాపంలో ఉన్న మానవుని విడిపించుట కొరకే యేసు ప్రభు వారు
ఆ రాత్రి అన్యాయపు తీర్పు పొందినాడు. బైబిల్ సెలవిస్తుంది ఆయన అన్యాయపు తీర్పు పొందాను. మీరు ఏ రోజైనా ఏ సోషల్ మీడియా, ఏ మీడియాలోనైనా, ఏ న్యూస్ పేపర్లోనైనా, ఏ టెలివిజన్ ఛానల్లోనైనా రాత్రికి రాత్రే ఒక వ్యక్తి నిర్దోషిని దోషిగా చేసి శిక్ష విధించడం అనే చరిత్రలో మీరు ఎప్పుడైనా చదివారా? ఒక బైబిల్లో మాత్రమే చదువుతారు. దోషులమైన మన కొరకై దోషము మోపుబడిన వాడుగా ఉన్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. దోషము యెషయా 53లో రాయబడింది, మన దోషములన్నింటినీ ఆయన భరించెను. లోకంలో దోషం అనే మాట చాలా కఠోరమైనది. ఎవరు ఆ మాట వినటానికి ఇష్టపడరు. బహుశా మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చారనుకోండి, ఎక్కడో మీకు చాలా 3 బెడ్డెడ్ ఫ్లాట్ కనిపించింది, చాలా బాగుంది అని చెప్పారు. బస్ స్టాండ్కి దగ్గర, రైల్వే స్టేషన్ లేదు కదా ఇక్కడ, కనుక పిల్లలు స్కూల్ దగ్గర అన్ని సదుపాయాలు దగ్గర ఉన్నాయి. అసలు పవర్ పోదు, పవర్ కట్ లేదు, తర్వాత నీళ్లు కొరత లేదు, చాలా తేలిక ఇది 5,000 రూపాయలు అని చెప్పారు అనుకోండి. వెంటనే మనం అడ్వాన్స్ ఇచ్చి ఈ ఇల్లు నాకే కావాలని అనుకుంటాం. సరే, ఒక 5,000 అంటే 5,000 అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి దిగి వచ్చారనుకోండి. వెంటనే మీకు ఎవరైనా పరిచయం వాళ్ళు కనిపించినారు. ఏంటండి ఇలాగ వచ్చేసారంటే, నాకు ట్రాన్స్ఫర్ అయిందండి ఇక్కడికి, అందుకనే ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తాం అనుకున్నాను అని. మరి ఏమైందంటే, ఇల్లు ఎత్తడానికి వచ్చాను, బాడుగ కొరకు ఇల్లు కనిపించింది, చాలా బాగుంది, చాలా సదుపాయాలు ఉన్నాయి, పవర్ కట్ లేదంట, జనరేటర్ బ్యాకప్ ఉంది, నీళ్ళు ఎప్పుడు 24 గంటలు వస్తాయంట, బస్ స్టాండ్ దగ్గర ఉంది, పిల్లలకు స్కూల్ దగ్గర ఉంది, రైతు బజార్ దగ్గర ఉంది, అన్నీ నేను వెళ్ళినా కూడా నా భార్య స్వతహాగా పనులు చేసుకోగలదు, అన్నీ చాలా బాగున్నాయి, అందుకే 5,000 రూపాయలు అంటే దొరకదో లేదో అన్నట్టుగా 6 hours ఇచ్చేసానండి అన్నాం అనుకో. అప్పుడు వాళ్ళ మెల్లకి చల్లకి చావకబరి చెప్పారనుకో, ఆ ఇంట్లో దోషం ఉందండి, చేరినోళ్ళు ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు అని. ఇప్పుడు ఆ ఇంట్లో వెళ్తారా? అది ఊరికి ఇస్తామండి, మీకు అద్దె కూడా లేదు, ఫ్రీగానే ఇస్తామన్నా కూడా ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఎందుకని? ఇంట్లో దోషం ఉంది. మానవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంట్లో దోషం ఉందని చెప్తాడు, వీధిలో దోషం ఉందని చెప్తాడు, పక్కన దోషం ఉందని చెప్తాడు, ఊర్లో దోషం ఉందని చెప్తాడు, ఆఫీసులో దోషం ఉందని చెప్తాడు, మూలకు దోషం ఉందన్నాడు, పైన దోషం ఉందన్నాడు, అంత దోషం ఉందన్నాడు. బైబిల్లో రాయబడింది, దోషం ఎక్కడ లేదు, మనుషునిలో ఉంది. మనుషునికున్న నైజం ఏంటంటే, తనలో ఉందని ఒప్పుకోడు, అందుకనే పక్కన దాని అంతటి మీద వేసేస్తాడు. ఊర్లో దోషం అంటే, ఇంట్లో దోషం అంటే, అదేంటి వెహికల్లో దోషం అంటే, కార్లో దోషం అంటే, బండి మీద దోషం అంటే, అందుకే మాకు ఇలాగ జరుగుతుందంట అని. దోషం అక్కడ లేదమ్మా, దోషం హృదయంలో ఉంది. బైబిల్ సెలవిస్తుంది, మనుషుని హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? ఆ మనుషుని హృదయం యొక్క దోషాన్ని తీసివేయట కొరకే నిర్దోషని యేసు ప్రభువారు దోషము భరించటానికే శిలువ మీదకి వెళ్ళాడు. ఈ విషయాన్ని మనుషుడు గ్రహించక ప్రతి దాని మీద దోషం మోపి తాను మాత్రం నిర్దోషన్నట్లుగా బయటికి షో ఆఫ్ చేసుకోవడము మనుషుని యొక్క వేషధారణకు నిలువెత్తని నిదర్శనం. అయితే మనుషుడు అలాగే జీవిస్తూ ఉంటే పాతాళం వైపు పరుగులు తీస్తూ తన జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే నిర్దోషిని యేసు ప్రభువు మనందరి దోషాలు భరించట కొరకై ఆ రాత్రి అన్యాయపు తీర్పు నొందినాడు. అది శుక్రవారం ఉదయకాలం దాదాపు 6 గంటలకు తీర్పు విడుదల చేసినారు. తీర్పు విడుదల చేసిన వెంటనే ఇమ్మీడియట్ ఎఫెక్ట్. చూడండి, ఎక్కడైనా ఇలా జరుగుతుందా? మీకు ట్రాన్స్ఫర్ ఇచ్చినారనుకోండి, అర్ధరాత్రి ఇస్తారా? ఇచ్చిన తర్వాత జాయినింగ్ టైం ఇస్తారు కదా, అన్ని వెసులుబాట్లు కల్పిస్తారు కదా ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ. ఒకవేళ రాజకీయ నాయకులు ఎలక్షన్లో పోటీ చేస్తుంటే నామినేషన్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది కదా. ప్రతి వ్యక్తికి ప్రతి దాంట్లో టైం ఉంటుంది. ఒకే ఒక్క వ్యక్తికి మాత్రము సాతానుడు సమయం ఇవ్వకుండా చేస్తూ వచ్చినాడేమో, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఉదయకాలం 6 గంటలకు ఆయన సిలువ వేయటానికి పిలాతు అప్పగించినాడు. 6 నుండి 9 దాకా ఆయన యెరూషలేము వీధుల్లో ఊరేగిస్తూ ఆయన మీద సిలువ మోసి యెరూషలేముకు అల్లంత దూరాన్ని ఉన్న కల్వరి కొండ మీద తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఆ సిలువ మీద ఆయన పడుకోబెట్టి చేతుల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం ఉంచి ఆ శిలను ఒక్కసారిగా భూమికి ఆకాశానికి మధ్యలో నిలువబెట్టారు. దైవమా, ఇది ఏమి ప్రేమ! పాపం ఎరగని యేసు మన కొరకే శిలువలో పాపముగా చేయబడ్డాడు. మన పాపములన్నింటినీ ఆయనే భరించడానికి ఇష్టపడ్డాడు. ఒక మనుషుడు పాపం చేస్తున్నాడంటే ఒకే ఒక దాంతో పాపం చేయడు. అందుకే మనిషి ఏమంటాడంటే, కళ్ళతో పాపం చేసినా, చేతులతో పాపం చేసినా, కాళ్ళతో పాపం చేసినా. ఎలాగ చేస్తావు కళ్ళతో పాపం? ఒకే అవమే పనిచేస్తుందా పాపం చేసినప్పుడు? అలాగ లేదు.
ఉదాహరణకి ఏదో కాని సినిమా నువ్వు చూస్తున్నావు అనుకో, చూడాలి అని అనుకున్నావు అనుకో, కళ్ళు ఒకటే చూస్తాయా? కళ్ళు ఆ సినిమా చూసేటప్పటికి టాకీస్కి వెళ్ళాలంటే మొదట నువ్వు ఎక్కడో వాల్ పోస్టరో ఏదో ప్రొమోనో చూసిండాలా. చూసిన తర్వాత వెంటనే అది చూడాలనే ఆలోచన వస్తుంది మొదట, అంటే తల పని చేస్తుంది. ఆలోచన వచ్చిన తర్వాత చూడాలనే మనసుతో బహుశా అక్కడికి వెళతావు, కాళ్ళు పనిచేస్తాయి. వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి కదా, సినిమా టికెట్. దానికి డబ్బులు ఆన్లైనా, ఫోన్పేనా, ఇప్పుడు ఏమేమో అన్ని కొత్తగా వచ్చినాయి. బహుశా అవన్నీ వాడాల్సిందే కదా, అవి కూడా పనిచేస్తాయి కదా. ఇప్పుడు ఆన్లైన్ పనిచేస్తుంది, నీ ఫోన్పే పనిచేస్తుంది, మొబైల్ కూడా పనిచేస్తుంది. టికెట్ తీసుకున్న తర్వాత వెళ్ళి నువ్వు కూర్చుంటావు, అంటే నీ శరీరం అంతా పనిచేస్తుంది. ఒక మనిషి పాపం చేసేటప్పుడు ఒక అవయంతో కాదు పనిచేసేది, దేహం అంతటితో పాపము చేస్తున్నాడు. అందుకే యేసుప్రభు దేహం అంతా కూడా దెబ్బలే. అందుకే యేసుప్రభు దేహం అంతా రక్తపు గాయమే. ఒక మనిషిని యొక్క పాపము యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో సంపూర్తిగా భరించడం దేవుని దయాపూర్వకమైన సంకల్పమై ఉన్నది. అందుకే కొంతమంది చెప్తుంటారు, యేసుప్రభుని సిలువ వేశారు కదా, యేసుప్రభుని సిలువ వేస్తే 3 మేకలు బిక్కోలేనోడు దేవుడు ఎలాగైతాడో. ఎప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 3 మేకలు కొట్టేవాడు మనుషుడు, 3 మేకలు కొట్టించుకున్న తర్వాత దాన్ని పీక్కునేవాడు మనుషుడు. ఆ 3 మేకుల మీద వేలాడదీయబడేవాడే రక్షకుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. తల మీద ముళ్ళ కిరీటము అల్లేవాడు మనుషుడు, ముళ్ళ కిరీటం ఉంచేవాడు మనుషుడు, ఆ ముళ్ళ కిరీటం మోసుకునేవాడే దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు. దెబ్బలు దేనికి కొడతారు? మన పిల్లల్ని ఒక్క దెబ్బ కొట్టినా మనము భరించలేకపోతామే. ఉదాహరణకి మన పిల్లలకి అనుకోండి, సెలవులు ఉన్నప్పుడు ఏదో చిన్న పిల్లలు క్రాయన్ తీసుకుని గోడ మీద ఏదో గీతలు రాస్తుంటారు, లేకపోతే ఏదో లెక్కలు రాస్తారు, ఏబిసిడీలు రాస్తారు. గోడ అంతా పాడైపోతుంది. మనం అంటాం రాయద్దురా, కావాలంటే పుస్తకంలో రాయి, పలకల్లో రాయి అని చెప్తాము. కానీ మనం ఏం చెప్తామో దానికి వ్యతిరేకంగా చేస్తారు పిల్లలు అనేది నాకంటే మీకు బాగా తెలుసు కదా, అనుభవపూర్వకంగా. వాళ్ళు రాస్తూ ఉంటే మనకు చాలా కోపం వచ్చి విసుగొచ్చి ఒక దెబ్బ కొట్టామనుకో చంప మీదే, ఎర్రకి కందిపోయింది అనుకో, ఎందుకంటే అలాగే పుట్టింటారు కదా. కందిపోతే మన కడుపు అంతా తరక్కపోయినట్టు అయిపోతుంది. అయ్యో వెళ్ళి పడిపోయినాయి. వాడు వెళ్ళి అద్దం దగ్గర చూస్తాడు, మమ్మీ నీ పేగులు తరక్కుపోయి కొడక దగ్గరికి వెళ్ళి భవిష్యత్ చేతులు పట్టుకుని సారీరా ఇంకెప్పుడు కొట్టానురా, సారీరా ఎప్పుడు కొట్టానురా. 9 నెలలు మోసి కన్నా నీకు, నీ కుమారునికి పొరపాటు చేసినప్పుడు ఒక దెబ్బ కొడితేనే నీ పేగులు తరక్కపోతే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించిన తర్వాత నిర్దోషైన యేసుక్రీస్తు ప్రభు మీద రోమా సైనికులు కోడాలు తీసుకొని కొడుతుంటే ఆ తండ్రి యొక్క హృదయం తల్లడిల్లిపోయింది అనుకుంటా. 1 దెబ్బ, 2 దెబ్బల, 3 దెబ్బల, బర్తెన్తో కాదు, బెల్ట్తో కాదు, స్కేల్తో కాదు. మన పిల్లలు పొరపాటు చేస్తే కొట్టడానికి వాడే సాధనాలు ఇవి. యేసుక్రీస్తు ప్రభు వారు పొరపాటు చేయలేదు, పాపం అసలే చేయలేదు. పాపముగా చేయబట్టానికి ఇష్టపడి మన కొరకు ఆశలో వధించబట్టానికి ఇష్టపడ్డాడు గనక ఆయన దేహం అంతా కూడా దెబ్బలు 1, 2, 3, 4, 5. లోకంలో మనం చూస్తుంటాం కదా, దేన్ని కొడతారండి? పొలాలు విత్తటానికి ఎద్దులు తీసుకెళ్తారు. ఆ ఎద్దులుకునే లక్షణం ఏంటంటే నేరుగా సాల ప్రకారం వెళతాయి, ఆ సాల తప్పిపోవు. కానీ ఎద్దు సాల తప్పిపోతుందేమన్నట్లుగా ఒక దోమతర కర్ర లాంటిది పట్టుకొని ఉంటారు విత్తనం విత్తేటప్పుడు. ఆ ఎద్దు కురిక కర్ర చూపిస్తే అది మామూలుగా స్ట్రైట్ అయిపోద్ది. ఆ ఎద్దులంటే ఆ రైతుకి ఎంతో ప్రాణం. అలాగే గొర్రెలు మోపే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, గొర్రెలను తీసుకెళ్తా ఉంటాడు, దాన్ని కొట్టడానికి ఒక పెద్ద కర్ర తీసుకోడు. అంతెందుకు, మీరు దారిలో పోయేటప్పుడు బాతులు చూస్తుంటారు కదా, బాతులు మందలు తీసుకెళ్తుంటారు, వాటిని కొట్టడానికి ఒక పెద్ద కర్ర తీసుకోడు. ఒక చిన్న దోమతర కర్రకి చివరిలో ప్లాస్టిక్ కాగితం కట్టింటాడు. ఆ ప్లాస్టిక్ కాగితంతో అటు ఇటు అంటాడు. తన యొక్క జంతువులకు బాతులు కాసేవాడే ప్లాస్టిక్ కాగితంతో కొట్టడానికి ధైర్యం చేయకపోతే, తన గొర్రెలను కాసేవాడే తన గొర్రెలను ఒక కర్రతో కొట్టడానికి ధైర్యం చేయకపోతే, తన పొలాన్ని దున్నే ఎద్దులను కర్రతో కొట్టడానికి ఒక రైతు సాహసించకపోతే, ఒక తల్లి కుమారుని చేత్తో కొట్టడానికి సాహసించకపోతే, పాప అయిన మానవుని యొక్క పాపం భరించడానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని కరడగట్టిన రోమా సైనికులు కొరడాలతో కొడుతుండగా దేవుడు దాన్ని భరించినాడు. బైబిల్లో రాయబడింది యెషయా 53లో, అతనిని నలగ కొట్టుట యెహోవాకి ఇష్టమాయెను. కొట్టడం వేరే, నలగ కొట్టడం వేరే.
దేన్ని కొడతాం? మన పిల్లలు పొరపాటు చేస్తే ఒక దెబ్బ 2 దెబ్బలో కొడతాం. దేన్ని నలగొడతాం? పిల్లల్ని నలగొట్టము, కుటుంబ సభ్యులు నలగొట్టము. ఒకవేళ ఏదైనా విషపు జంతువు వచ్చింది, ఒక తేలు వచ్చింది అనుకోండి, ఒక పాము వచ్చింది అనుకోండి, దాన్ని మెల్లగా మన పిల్లలు కొట్టినట్టు, చా ఇక్కడికి ఎందుకు వచ్చా గడ అని పంపేము. దానికి పెద్ద హంగామా ఒకటి క్రియేట్ చేస్తాం. తేలొచ్చింది, పాము వచ్చింది. వాళ్ళ కర్ర తీసుకొని వస్తాడు, ఆ కర్ర ఎరిగిపోయే కర్ర. భవిష్యత్తులాగా అన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని చంపినారు అనుకోండి, ఇంకా తోక కదిలిస్తూ ఉంటుందా పాము. రే ఇంకేది బతికున్నట్టుందిరా, దాని తల చిరగదొక్కండి. అప్పుడు దాని తల మీద బాగా చిరగదొక్కేసి తీసుకెళ్ళి బయట పడేస్తారు. మీకు ఇది బాగా సామెత కూడా తెలుసు కదా, బలవంతమైన సర్పం బలహీనుల చేత చిక్కి చావెదా సుమతి. ఎంత పెద్ద సర్పమైన సామాన్యమైన చీమలు పడితే అలాగే చనిపోతుంది. విషపు దాన్ని మాత్రమే నలగొడతాం. యేసుక్రీస్తు ప్రభువులో ఏ విషయం ఉంది? పరిశుద్ధతనే తప్ప. యేసులో ఏ పాపం ఉంది? దైవత్వము తప్ప. యేసులో ఏ నేరం ఉంది? దయ తప్ప. యేసుక్రీస్తు ప్రభువులో ఏ ఈర్ష్య ఉంది? కనికరం తప్ప. యేసులో ఏ అసూయ ఉంది? ప్రేమ తప్ప. పాపాత్ముడైన మానవుని కొరకాయ యేసుక్రీస్తు ప్రభు వారిని 39 దెబ్బలు కొట్టి ఆ శిలువ మీదకి ఉంచినారు. అంతటితో ఆగిపోలేదు. చివరికి ఆ శిలువలో ఆయన వేలాడుతూ బాధను అనుభవిస్తుండగా కరడగట్టిన ఒక రోమా సైనికుడు ఈటె తీసుకొని వచ్చి, ఈటె దేనికి పొడుస్తారు? ఎవరన్నా గ్రామస్తులు ఉన్నారా? అంత పట్టణస్తులేనా? బహుశా రాత్రిపూట పొలాల్లో రాయలసీమలో కొన్ని తోటలు ఉంటాయి, అరటి తోటలు, వేరుశెనగ తోటలు, ఇలాంటి తోటలు ఉంటాయి. అడవి పందులు వస్తాయి రాత్రి. ఈ అడవి పందులు అంత తేలిక మాటినవని ఈట తీసుకెళ్తారు. ఒక్కసారి ఈట పంది మీదకి అలాగే వదిలేసి అడవి పంది మీదకి, అది అలాగే ప్రాణాలతో తల్లటిల్లిపోయి ప్రాణం కోల్పోయి అలాగే పడిపోద్ది. ఒక క్రూర జంతువును చంపటానికి ఈట తీసుకుని వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక క్రూర జంతువా, కనికరం గల దేవుడా? ఎవరి మీదకి ఈటే? మీ దగ్గరున్న పెట్ డాగ్స్ ఉన్నాయి కదా, కొంతమంది మీరు కుక్కలు పెంచుకుంటారు మీ ఇంట్లో. ఏ రోజైనా దాని దగ్గరికి ఈటి తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? కొన్ని పశువులు చూసింటారు, గేదెలు. ఎప్పుడైనా ఈటి తీసుకొని వెళ్ళారు ఎవరైనా? ఎద్దులు చూసింటారు, ఎవరైనా ఈటి తీసుకొని వెళ్ళారా? మీకు కనపడే మనుషుని చుట్టూ తిరిగే ఏ జంతువు దగ్గర కూడా ఈటి తీసుకుని వెళ్ళారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మానవుడు ఏం తీసుకుని వెళ్ళాడంటే ఈట తీసుకుని వెళ్ళాడు. మానవుడికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనిపిస్తున్నాడు? హానికరమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడేమో, అందుకే ఆ ఈటతో ఆయన్ని చంపివేయాలని అక్కడికి వెళ్ళాడు. మనుషుడా, దేవుని చంపటానికి ధైర్యం చేస్తావా? మనుషుడా, దేవుని కొట్టడానికి ధైర్యం చేస్తావా? మనుషుడా, దేవుని సిలువ వేయటానికి ధైర్యం చేస్తావా? మనుషుడా, దేవుని ప్రాణం తీయటానికి ముందుకెళ్తావా? ఇది నా మనుషుని యొక్క దుస్థితి అదే. ప్రభుకు స్తోత్రాలు. దేవుడి కరుణా సంపన్నుడై ఉండి పాపాత్ముడైన మానవుని యొక్క పాపాలు క్షమించుట కొరకై ఆయనే ప్రవచనాత్మకంగా క్రియాపూర్వకమైన సందేశాన్ని వెల్లడి చేయట కొరకై శిలువలో దీనుడిగా రిక్తుడిగా వేలాడదీయబడ్డాడు. అందుకే శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి చేత ఆరంభించబడింది ఆ మాట. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో దేవుణ్ణి తండ్రి 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 అనే సంబోధించినాడు. ఒక్క శిలువలో ఒక్క సందర్భంలో మాత్రమే దేవా అన్నాడు. అదే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. తండ్రితో ఆరంభించినాడు, తండ్రి అనే మాటతో ముగించినాడు. కానీ మధ్యలో మాత్రం దేవుడు అంటే తండ్రి కుమారుల యొక్క సంబంధం పాపాన్ని బట్టి తెగినట్లు తాత్కాలికంగా అనిపిస్తుంది. అందుకే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు శ్రీమంతుడు సర్వాధికారి సకల సృష్టికి యుగములకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో పాటు సమాన భాగ్యము కలిగిన వాడు. కాలం సంపూర్ణమైనప్పుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగివచ్చి నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకా తండ్రి యొక్క మహిమలో పాలు పొందిన వాడైండి శిలువలో మానవుని యొక్క పాపాన్ని మోసుకున్న కాడం చేత ఆ తల్లితో ఎడబాటు తాత్కాలికముగా శిలువలో చేయబడింది. కారణం ఏంటంటే తండ్రికి శత్రులమైన మనము, దేవునికి దూరస్తులమైన మనము, దేవునికి చెడిపోయి భ్రష్ట జనముగా జీవిస్తున్న మనము ఆ దేవునితో సమాధాన స్థితిలోనికి రావట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో
మన కొరకై రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. కారణము లేని గాయాలు ఎవరికి? హేతు లేని దెబ్బలు ఎవరికి? కోడ దెబ్బలు ఎవరి కొరకు? బల్లెపోటు ఎవరి కొరకు? ఉమ్మి ఎవరి కొరకు? అవమానం ఎవరి కొరకు? వేదన ఎవరి కొరకు? గాయాలు ఎవరి కొరకు? రక్త ప్రవాహం ఎవరి కొరకు? ముళ్ళ కిరీటం ఎవరి కొరకు? దేవదూతల కొరకు యేసుప్రభు వారి శిలువలో వేలాడదీయబడలేదు. పాపి అయిన మానవుని కొరకై శిలువలో వేలాడదీయబడ్డాడు. ఈ దినాల్లో ఎవరైనా మనుషులు దానం చేయటానికి ముందుకొస్తే బహుశా రకరకాలైన దానాలు చేయొచ్చు, కానీ రక్తదానం కూడా చేయటానికి ఇష్టపడవచ్చు, కానీ ప్రాణదానం చేయటానికి ముందుకు వచ్చేవారు కనబడరు. ఒక సత్పురుషుని కోరుకున్న వీకెండ్ వచ్చింది కదా, శని ఆదివారం సెలవు కదా, మనం ఎక్కడైనా బయటికి సరదాగా వెళదామంటే సరే వెళదామా అని అన్నాడు. వారికి అల్లంత దూరాన్ని ఒక సముద్రం ఉంది, బీచ్, సముద్ర తీరం దగ్గరికి వెళదాం అనుకున్నాడు. సరే శనివారం ఉదయాన్నే లేచి బయలుదేరి వెళ్ళేటప్పుడు కుమారుడు అన్నాడు, నాన్న నేను అక్కడైతే నాకు బోర్ కొడుతుంది, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడిని కూడా నేను పిలుస్తా, నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటాం, నువ్వు మమ్మల్ని బాగా మానిటర్ చేస్తూ ఉండవు అని అన్నాడు. సరేరా మీ ఫ్రెండ్ని కూడా పిలుచుకో అన్నాడు. ఆ ఫ్రెండు యవనస్తుడు వాళ్ళ నాన్నగారు ముగ్గురు కలిసి అల్లంత దూరాన్ని ఉన్న సముద్రం దగ్గరికి, బీచ్ దగ్గరికి వెళ్ళారు. ఆ బీచ్ దగ్గర ఇద్దరు పిల్లలు యవనస్తులు ఆడుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి ఏమైందంటే రాకసి అలలు వారు ఆ బీచ్లో ఆడుకుంటుండగా వారి మీదకి దాడి చేసి వారిని లాక్కొని లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు కేకలు వేస్తున్నారు అక్కడి నుండి, సముద్రం అలల్లో నుండి, నాన్న డాడీ సేవ్ మీ, నాన్న రక్షించు, నాన్న రక్షించు, నాన్న రక్షించు అని. తండ్రి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, ఎక్కడున్నాడు కొడుకు? ఇద్దరు కేకలు వినిపిస్తున్నాయి. కుమారుడి కేక్ వినిపిస్తుంది, కుమారుని యొక్క స్నేహితుని కేక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరిలో మొదట ఎవరిని కాపాడాలా? ఎవరిని కాపాడాలా? ఈ తండ్రి అనుకున్నాడు, నా కుమారుడు ఇంకొద్దిసేపు ఉంటాడు, ఎందుకంటే నా కుమారుడే స్నేహితుని తీసుకొని వచ్చినాడు కనుక వాని ప్రాణం పోతే మా వల్ల ప్రాణం పోయిందని అనుకుంటారు కనుక నా కుమారుని స్నేహితుని మొదట నేను కాపాడుతా అని సముద్రంలోకి అలాగే ఎదురు దూకాడు. అలల్లో కొట్టుమిట్టాడుతున్న కుమారుని స్నేహితుని పట్టుకున్నాడు, భుజం మీద వేసుకున్నాడు, ఒడ్డుకు వచ్చినాడు. అలాగా వస్తున్న రాకసి అలను చూస్తున్నాడు. నా కుమారుడు చేయకడానికి కనిపిస్తుందేమో, లేదా వచ్చేస్తాడేమో అని చూస్తున్నాడు. ఉన్న పాటున అలలు వచ్చి కాలం తాకాయి. సముద్రం బీచ్ దగ్గర నిలబడి ఉండే ఆ అలలు వచ్చి కాలం తాకుతుంటే ఏదో తాకింది కదా అని అనుకున్నట్లు అనిపించింది. ఒక జంతువేమో అని కళ్ళు కిందకి పెట్టి చూచాడు. ఆయన కాళ్ళ దగ్గర కుమారుని శవం పడింది, అలల్లో కొట్టుకుని వచ్చింది. తన భుజం మీద కుమారుని స్నేహితుడు ప్రాణంతో ఉన్నాడు, తన కాళ్ళ దగ్గర తన కుమారుడు చనిపోయి శవముగా తేలాడు. ఈ కథ కట్ చేస్తే దేవుని యొక్క అద్భుత ప్రేమకు ఇది ఒక చిన్న ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించుట కొరకై ఆయన మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు తన కుమారుని శిలువకు అప్పగించి మనల్ని తన భుజం మీద ఎక్కించుకొని ఈ ప్రాణంతో కాపాడి జీవప్రాప్తులుగా చేసిన జీవాధిపతిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రేమించే దేవుడు ఎవరున్నారు? ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు? జీవితాన్ని మార్చేవారు ఎవరున్నారు? పాపం క్షమించేవారు ఎవరున్నారు? పాపికి సమాధానం నెమ్మదిచ్చేవారు ఎవరున్నారు? పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళేవారు ఎవరున్నారు? ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ యేసు ప్రేమకు సాటైన ప్రేమ ఈ లోకములు ఏది లేదు. యేసు ప్రేమ నిత్యమైనది, శాశ్వతమైనది, కల్వరి ప్రేమ, నిస్వార్థమైనది, దైవిక ప్రేమ, సదాకాలం ఉండేది, పరసంబంధమైనది, ఆధ్యాత్మికమైనది, అసమానమైనది, తెగిపోని ప్రేమ, అదే సిలువ ప్రేమ. ఈ రాత్రి ఆ సిలువ దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా ఆ ప్రేమ నాకు కావాలి, యేసు నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని కూడా మార్చు అని యేసుని వేడుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. ఈ సిలువ వేయబడిన యేసు నీకొద్దా? కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు ప్రేమ స్వరూపి, అందుకే పాపులమైన మానవుల్ని ప్రేమించి
ఆయన ప్రేమను వెల్లడి చేయట కొరకే శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి సజీవుడ ఈ దినాన్ని చేతులు చాప ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారో నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని. బహుశా ఇక్కడ ఇంత భారంతో వచ్చాము, వేదంతో వచ్చాము, జీవితంలో ఓడిపోయి వచ్చాము, సూలిపోయి వచ్చాము, సమస్యలు వచ్చాము, డస్సిపోయి వచ్చాము, కృంగిపోయి వచ్చాము. నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? నాకు పీస్ ఆఫ్ మైండ్ ఎవరిస్తారు? నాకు సమాధానం ఎవరిస్తారు? నాకు నెమ్మది ఎవరిస్తారు? నా కుటుంబ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? నా బతికింతేనా? నాకు నిరీక్షణ లేదా? నాకు పరలోకము లేదా? నాకు పాపక్షమాపణ లేదా? నాకు ఆనందము లేదా అని బహుశా ఆవేదనతో ఉన్నావేమో. ఈ రాత్రి నీకు ఇవ్వబడిన శుభ సందేశం, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ పాపాలు క్షమిస్తాడు. యేసే సమాధానం, యేసే శాంతి, యేసే నెమ్మది, యేసే పరలోకానికి మార్గం, యేసే సంతోషం అనుగ్రహించేవాడు, యేసే మహిమా స్వరూపి, యేసే మహిమా నిరీక్షణ ఉన్నాడు. ఆ యేసును స్వీకరిస్తే జీవితం మార్చబడుతుంది. ఇది హృదయమందు కలిగే ప్రక్రియ. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకో. ఈ చిన్న మాటలు నీ హృదయమందు విశ్వాసం ఉంచి నోడుతూ ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. బైబిల్ అలాగ సెలవిస్తుంది. ఎవరైనా యేసును అంగీకరించాలని కోరి తీర్మానం చేసుకుని ఉంటే, మేము మీ కొరకు ప్రార్థించాలని మీరు ఇష్టపడితే మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి వీలుగా మీ దగ్గరకు ఒక డెసిషన్ కార్డు తీసుకొని వస్తారు. బ్రదర్స్, సిస్టర్స్, వాలంటీర్స్ కొంతమంది డెసిషన్ కార్డ్స్ తీసుకొని దయచేసి అలాగ ప్రార్థన సహాయం కోరిన వారికి అందుబాటులో ఉండాలని మనం చేస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు. సిస్టర్స్ వైపు, బ్రదర్స్ వైపు చెప్పులు తీసేసి నేరుగా లేచి బయటికి భక్తితో వెళ్ళండి. బ్రదర్స్ వైపు, సిస్టర్స్ వైపు కొంతమంది చెప్పులు తీసేయండి, తల మీద ముసుకేసుకొని ఏం సమస్య పోరు, ఏం బాధ కాదు. వెనక వైపు కొంతమంది సిస్టర్స్, ముందు వైపు కొంతమంది బ్రదర్స్, పక్కన వైపు కొంతమంది బ్రదర్స్. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, యేసు నా జీవితాన్ని మార్చు, యేసు నా పాపాలు క్షమించు అని కోరేవారు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? నీకు వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా ఇంకెక్కడైనా ఇంకెవరైనా కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. కార్డు తీసుకున్న వాళ్ళ చేయి. ఇప్పటిదాకా జీవితంలో ఓడిపోయావు, సొలిపోయావు, డస్సిపోయావు, సొమ్మసిల్లిపోయావు, నిరీక్షణ లేకుండా జీవిస్తున్నావు. ఈ రాత్రి ప్రేమగల రక్షకుడు యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. యేసుని స్వీకరించడం నీకు ఇష్టమేనా? యేసు, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు అని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతి. ఎవరైనా ఈ మీటింగ్లు నీ కొరకే, ఈ ప్రార్థనలు నీ కొరకే, ఈ కోడికలు నీ కొరకే, ఈ ఏర్పాటు నీ కొరకే, ఈ యేసు ప్రేమ నీ కొరకే. దయచేసి మీకు ఇవ్వబడినటువంటి డిసిషన్ కార్డు, తీర్మానం కార్డు కింద భాగం ఈ చిరునామా అంతవరకు ప్రార్థన చేసుకుంటాము. ఈ రాత్రికాల సమయంలో బెరాక యొక్క అనుబంధంగా ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన కూడికను బట్టి వందనాలు. మీ దాసుడు తీసుకోనికి పంపి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై మీ కుమారుని సిలువలో మేకులకు కొట్టబడినాడు. మా ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని
సెలవులో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఉచితముగా మా తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవుడు పాపం పోదు పరలోకానికి దేవుని రాజ్యానికి మీ సన్నిధికి రాలేనటువంటి యొక్క ఈ అసాధ్యమైనటువంటి యొక్క కార్యము కొరకు మీ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మిమ్మల్ని అంగీకరించడం ద్వారా ఈ సిలువను అంగీకరించడం ద్వారా మీరు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. లేఖనల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనల ప్రకారం తిరిగి 3వ నాడు లేపబడినని మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడనని. ఎవరు కూడా శిక్ష పడడానికి, శిక్ష నరకానికి వెళ్ళడానికి మీకు ఇష్టం లేక మీ కుమారుని పంపించి చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినం నీ సంధికి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. మీ దాసుల ద్వారా ప్రతి ఒక్కరి గమనాన్ని తీసుకొచ్చండి. మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఇదే సమయంలో మా ప్రభువా తీర్మానం చేసుకున్న నిబిడలను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఎవరు తీర్మానం చేసుకోకుండా ఇంకా కఠినపరచబడి వెళుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. తండ్రి కనికరించి నీ కృప చూపండి. మీరు ఇచ్చిన సమయాన్ని నష్టపోకుండా సహాయము దయచేయండి. మీ దయగలస్తానికి అప్పగించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇంకా 2 దినములు తండ్రి రేపు ఉదయము రేపు సాయంత్రం కూడా జరిగేటువంటి కూడికలను మేలుకై జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మా తండ్రి నిబిడలి కూడిక తదనంతరము వారి వారి గ్రామాలకు గృహాలకు వెళ్ళనటుండగా క్షేమకరమైన ప్రయాణం అనుగురించండి. 121వ కీర్తన వారందరి పక్షంగా మీరు నెరవేర్చుకోండి. యెషయా గ్రంథం 45:2 ప్రకారం నేను నీకు ముందుగా వెళుతాను, మెట్టగా ఉన్న స్థలం సరళం చేస్తున్నారు, కనికరించమని వీళ్ళ క్షేమం తీసుకొని వెళ్ళండి. విన్నటువంటి మాటలు వారి హృదయంలో నాటబడి రాగల దినములో నీ కొరకు సాక్ష్యంగా నిలబెట్టుకుంటారని ఈ విషయంలో ప్రయాసపడుతున్నటువంటి దాసులు బెరాక దైవ సేవకులు పెద్దలు బాధ్యత గలవారు సంఘాన్ని బట్టి మీకు వందనం చెల్లించుకుంటూ ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదన్నటువంటి వాగ్దాన్ని వారి పక్షం కూడా ఎత్తిపట్టుకుంటూ మా అందరిని మీ చేతికి అప్పగించుకుంటూ మరోసారి నీ దాసులు చేరదనగానే మీరు ఇంకా నూతన పరిచి రేపటి కొరకు కూడా మీరు సిద్ధపరుస్తారని నమ్ముతూ చేసిన పరిచయం దీవించి మీరు ఆశీర్వదించండి. తీర్మానం చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కొరకు సాక్ష్యంగా ఉండడానికి సహాయపడమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ వందనము స్తోత్రములతో నీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి నామం ఏ తీర్మానం అయితే చేసుకున్నారో ఆ తీర్మానం ప్రకారం నీ కొరకు జీవితాంతం నిలబడటకు సహాయపడమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుంటా. ఎవరైతే తీర్మాన కార్డు తీసుకున్నారో ఆ కింద భాగం నుంచి మాకు ఇవ్వండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి సమయంలో పాటలు పాడతాం. బ్రదర్ నాగేశ్వరరావు గారు అలాగే బ్రదర్ సుగుణరావు గారు దయచేసి రండి. పాట సంఖ్య 18 పాడుకుంటాం. యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే. నిజంలో రేపు ఉదయకాలం ధరాకాలం ఆరాధన ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం మనకి చివరి కూడికగా మరి ఇక్కడ ఈ గ్రౌండ్ లో మనం కలిగి ఉంటాం. సమయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు 7:30కు ప్రారంభించాం. రేపు సాయంత్రము 6 గంటలకు ప్రారంభిస్తాం. 9 గంటలకి కూడిక ముగించబడుతుంది. 9 తర్వాత జయరాజ్ బ్రదరు మరి ఇక్కడ మనకి అక్కడ ఎందుకంటే ట్రైన్కి వెళ్ళిపోతారు కాబట్టి 9 గంటల వరకు ఈ కూడిక ఉంటుంది. దయచేసి గమనించండి. ఈ రోజులాగా ఆరంభించము. రేపు సాయంత్రం 6 గంటలకే ప్రారంభిస్తాం. 9 గంటలకు ముగించేస్తాం. ఈ విషయాన్ని మీరు అనేకులు చెప్పి అలాగే త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. దూరం నుండి వచ్చినటువంటి వారు దయచేసి బస్సులు ఏర్పాటు చేసాం. బస్సులు, స్కూల్ బస్సులు, తద్వారా మందిరం గరాకాలో మరి దూరం నుంచి వచ్చినటువంటి వారికి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా భోజనం సౌకర్యం కూడా ఉంది.
కార్డ్స్ కింద భాగము మీ చిరునామా రాసి మాకు ఇవ్వండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. రేపు ఉదయకాలం బెరాకాలో ఆరాధన ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రము మనకు 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. దయచేసి విషయం గమనించండి. తర్వాత యవనస్తులు పరిచారకులైనటువంటి వారు చైర్స్ వెళ్ళు కూడా దయచేసి సర్దటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ పరిచర్య యొక్క గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రాలు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ప్రభువా, సర్వమానవాళి కొరకు లోకానికి మీరు వచ్చారు. సర్వమానవాడిని మీరు ప్రేమించారు. మీ సమస్తాన్ని ప్రభువా, పరిశుద్ధమైన అతి విలువైనటువంటి రక్తాన్ని మీరు మా కొరకు ధారపోసారు కల్వరి శిలువలో. ఆ రక్త ధారల్లో ప్రతి మనిషికి పాప క్షమాపణ సిద్ధపరిచారు. ఈ సత్యాన్ని ప్రభు అనేకులు వినినట్లుగా ఈ బోర శబ్దంతరం ద్వారా దేవుని యొక్క వాక్యం చక్కగా వివరించేదానికి గాను మీ దాసులు మీ ఆత్మతో మీరు అభిషేకించి మీ వాక్కులు నీ సింహాసనాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఎందరైతే వాక్యాన్ని విని తీర్మానం చేసుకొని వారి జీవితంలో మరి రక్షణ అనుభవానికి వచ్చారో వారందరిని కూడా మీరు దీవించండి ప్రభువా. మరి ఈ దినం ఎంతో సంతోషంగా నీ ఇంటిలో నీ వాక్యం ద్వారా మరి ఎంతో ప్రోత్సహించబడి ధైర్యపరచబడి ఆదరించబడి దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎరిగి అలాగే సంతోషంతో తిరిగి వెళుతున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. లైవ్ ద్వారా కూడా ఎంతో మంది వాక్యం వింటూ వచ్చారు. వారి వారి కుటుంబాలు కూడా దీవించండి. పాలవంచి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది పాపక్షమాపణ పొంది మీరిచ్చే శాంతి, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం కుటుంబాల్లో ప్రతి ఒక్కరు పొందినట్లుగా చేయండి. ఇచ్చిన ఈ సమయంకే స్తుతిస్తూ రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రభా ఈ దినం యొక్క మరి పాటల్లో, సంగీతములో, అలాగే ప్రభా దేవుని యొక్క వాక్యములో మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలు. అలాగే ప్రభా మరి వచ్చినటువంటి వారికి ప్రభా అనేక ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తోత్రాలు ప్రభా. రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ చేరిన మనకును దేవుని వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలము తోడుగా ఉండనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీ కొరకు మరి వెహికల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి మందిరానికి. లేచి రండి విశ్వాసులార